హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్ ఎడిటింగ్ తెలుగు. సో గాయ్స్, ఈరోజు మీ ముందడికి బర్త్డే ఎడిటింగ్ అయినా చేసుకోవచ్చు దీంట్లో, లేకపోతే మన వెడ్డింగ్ యానివర్సరీ వీడియో విషెస్ కూడా చెప్పేసుకోవచ్చు. సో డెమో యూస్ చేస్తారు కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా ఎడిటింగ్ ఎలా చేయాలో చెప్తాను. సో నాది ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో మీకు ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇద్దామని అనుకున్నాను. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇస్తే ఎంబీ ఎక్కువైపోతుంది, మీకు మళ్ళీ మెంబర్షిప్ అడుగుతుంది అని చెప్పేసి షేక్ ఎఫెక్ట్ యాడ్ చేశాను. సో మీరు అర్థం చేసుకుంటున్నారని వీడియోలోకి వెళ్ళిపోతున్నా. సో డిస్క్రిప్షన్లో లింక్ అదే ప్రాజెక్ట్ లింక్ క్లిక్ చేయగానే సేమ్ మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత గ్రూప్ 1 ఉంది కదా, గ్రూప్ 1 వచ్చేసి గ్రూప్ 1 మీద క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి రండి. ఎడిట్ గ్రూప్లోకి వచ్చిన తర్వాత మీకు ఫంట్ ఎర్రర్స్ అడుగుతుంది. సో ఫంట్ అన్ని ఇంపోర్ట్ చేసేసుకొని ఫంట్ యాడ్ చేసేసుకోండి. సో ఫంట్ ఎలా యాడ్ చేయాలో చెప్తాను. ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఈ టెక్స్ట్ లేయర్ ఉంది కదా, టెక్స్ట్ లేయర్ పైన క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్, మీకు ఆల్రెడీ ఫంట్ లింక్ ఇస్తాను, దాన్ని ఇంపోర్ట్ చేసేసుకోండి. సో యారో మార్క్ మీద క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫంట్స్, 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్టెడ్ దానిపైన మార్క్ చేసేసుకోండి. ఇక్కడ కింద ఇంపోర్ట్ ఫైల్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకునేది ఆటోమేటిక్ ఇలా చూపిస్తుంది. సో ఫంట్ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకున్న తర్వాత అందులో మీకు కనిపిస్తుంది, చివర్లో ఉంటుంది, లాస్ట్లో ఇందులో ఇక్కడ లాస్ట్లో ఉంటుంది, యాడ్ చేసేసుకోండి. సో ఇప్పుడు మంత్ నేమ్ ఉంది కదా, ఫర్ సపోజ్ నేను ఏదైనా ఒకటి పెడతాను. ఇదేంటి, ఏప్రిల్ కదా, డన్. సో మీకు నార్మల్గా చెప్పడానికి పెడుతున్నాను, ఏప్రిల్ డన్. ఇప్పుడు నెక్స్ట్ టెక్స్ట్ ఉంది కదా, అదే నంబర్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేసి మీకు ఏ డేట్ ఉందో ఆ డేట్ పెట్టేసుకోండి. నేను ఎగ్జాంపుల్ 18 or 19 పెట్టేసుకుంటున్నాను. సో ఇది వచ్చింది అని చెప్పేసి మీరు -6 ఉంది అని టెన్షన్ పడకండి. సో ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి ఇప్పుడు కౌంట్ అప్ డౌన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసేసుకోండి. సో ఫస్ట్ మార్క్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ 0 పెట్టేసుకోండి. సో యాడ్ని మనము జరుపుకుంటూ అయిపోతుంది. సో లాస్ట్ వరకు వచ్చేసి మనకి 18 వచ్చేస్తుంది. ఇక్కడ ఈ కీ ఫ్రేమ్ ఒకటి చెక్ చేసేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీ ఫొటోస్ యాడ్ చేసేసుకోవడం. ఫొటోస్ యాడ్ చేసేసుకోవడం ఎలానో మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో, నేను ఫస్ట్ నుంచి చేసే వీడియోలో ప్రతి ఒక్క దాంట్లో చెప్తున్నాను. సో దీంట్లో కూడా చెప్తాను. గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటో యాడ్ అనే లేయర్ ఆప్షన్ ఇచ్చాను కదా, దానిపైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్, మీడియా పైన క్లిక్ చేసేసుకోండి. సో నేను అనుపమ మేడంది పెడుతున్నాను, ఎగ్జాంపుల్గా పెడుతున్నాను అంతే, మీరు పర్ఫెక్ట్ అనుకోకండి. సో చూసారు కదా, ఇంత సేమ్ గ్రూప్ 2లో కూడా ఇంతే. ఎడిట్ గ్రూప్, ఫోటో లేయర్, కలర్ అండ్ ఫిల్ ఆప్షన్, మీడియా, ఫోటోని సెలెక్ట్ చేసేసుకోండి, ప్లస్ ఐకాన్ ఇచ్చేసుకోండి, ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసేసుకోండి. డన్. నెక్స్ట్ గ్రూప్ 3, ఇక్కడ చిన్న ఒక మిస్టేక్ ఉంటుంది, దాన్ని నేను ఇప్పుడు చెప్తాను. సో సేమ్ మళ్ళీ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్, మీడియా, ఫోటోని సెలెక్ట్ చేసేసుకోండి, ప్లస్ ఐకాన్, ఫోటోను మీరు అడ్జస్ట్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది. మళ్ళీ మీరు సరే మీకు ఇప్పుడు అది చెప్తా అన్నాను కదా, ఇక్కడ గ్రూప్ 1, 2, 3 ఇచ్చాను కదా. గ్రూప్ 1 మనము ఫోటో సెలెక్ట్ చేసుకోవడంతో ఆటోమేటిక్
సైజ్ చిన్నగా అయిపోతుంది. దాన్ని ఆ లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ వరకు డ్రాగ్ చేసేసుకోండి. సో ఆటోమేటిక్ వచ్చేస్తుంది. చూసారు కదా, ఇక్కడ ఫేస్ కట్ అయిపోయింది. సో మనం కొంచెం ఇటు సైడ్కి జరుపుకున్నాం. డన్, సరిపోయింది. చూసారు కదా. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం షేక్ ఎఫెక్ట్లోకి రావాలి. సో షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేద్దాం. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ ఏం లేదు, పెద్ద ప్రాసెస్ కూడా ఏమి ఇవ్వలేదు నేను. యాడ్ చేసేసుకుంటా అంటే మీరు డైరెక్ట్ ఇందులోనే యాడ్ చేసేసుకోవచ్చు ఫొటోస్. సో నేను ఇప్పుడు ఈ లేయర్ని కాపీ చేసేసుకుంటున్నాను. ఈ లేయర్ని కాపీ చేసేసుకొని మెయిన్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఇక్కడ మనం పేస్ట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ నేను పేస్ట్ చేసేసుకున్నాను. సేమ్ మళ్ళీ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్, మీడియా, ఫోటోని సెలెక్ట్ చేసేసుకోండి, ప్లస్ ఐకాన్ ఇచ్చేసుకోండి. సో మళ్ళీ షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళి మీరు అన్నీ ఒకటేసారి మార్క్ చేసి డైరెక్ట్ పేస్ట్ చేసేసుకోవచ్చు. మళ్ళీ సరిగా రావు, అందు గురించి అని చెప్పేసి సింగిల్ తీసుకుంటే బెటర్. మనకు వీడియో ఎడిటింగ్ మనకి ఎంత లేట్ అయితే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. మనము తొందర చేసేద్దాము అని అనుకుంటాం చూసారా, అప్పుడు చిన్న మిస్టేక్స్ వస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇందాక చెప్పిన విధంగానే ఎడిట్ గ్రూప్, ఫోటో లేయర్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్, మీడియా, ఫోటోని సెలెక్ట్ చేసేసుకోండి, ప్లస్ ఐకాన్, ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసేసుకోండి. ఓకేనా. సో ప్రతి ఒక్కటి అలానే చేసేసుకోండి. సో చెప్దామంటే మళ్ళీ లెంతీ అయిపోతుంది వీడియో. సో గైస్ వీడియో మాత్రం ఇంతే. ఎడిటింగ్ మాత్రం చాలా ఈజీగా ఉన్నది. మీరు యానివర్సరీకి పెట్టుకోవచ్చు, బర్త్డేకి పెట్టుకోవచ్చు. ఐ హోప్ ఈ ఎడిటింగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.